ఇంకో 3 ఉన్నాయి, 3 అటాచ్ ఉన్నాయి. దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు. 3 ఫ్రంట్కి తీసుకొచ్చే క్రమంలో ఒక 20 మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి. వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అందులో నీళ్ళకి మునిగిపోయింది. అక్కడ 20 మీటర్స్ యువతలు ఉందండి. అంటే కింద ఇవి ఉన్నాయంటండి. పెట్టేది కూడా స్టార్ట్ చేస్తామండి. అది పైకే ఉంటుంది. రేపు క్యాబినెట్గా సార్ ముందు పైకి పెట్టండి సార్. ఇక్కడ అక్కడ పెట్టండి ఎక్కడెక్కడ దీంట్లో వాటర్ ఈ వాటర్ అంతా లీకేజ్ లేకుండా ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది 2 feet. తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ 2 feet కింద లేచింది. మనకి అటేమో 3.5 feet లిఫ్ట్ అయిపోయింది. 3.5 feet లిఫ్ట్ ఎయిర్లోనే దాని మీద నిలబడింది సార్ ఉన్న బోటు మీద. అంటే అందరూ అలాగా అన్ని చోట్ల అంటే 14 ప్లేసుల్లో పట్టుకుంటే మీకు కొద్దిగా ఫ్రీ అవుతుంది. దీని ట్రాన్ వెళ్ళి ఆ పక్క బోట్ లోపలికి ఇరుక్కుతుంది. దాని లెవెల్కి కిందకు ఉంది. ఆ లెవెల్కి ఇప్పుడు ఆ బ్రిడ్జి అండర్ ఉంది కదా, దానికంటే డౌన్లో ఉంది. ఇప్పుడు ఆ గ్రూ కనుక ఓకే పర్లేదు. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్న వెయిట్, తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ. ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి, మళ్ళీ అవుటరు, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్, ఇట్లాగా 3 టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 hours వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మీరు ఫస్ట్ కొద్దిగా అంటే కట్టడం లేకపోతే ఇలాగే ఉంటుందని అనిపించారా? టెస్ట్ పట్టేసి ఇంటర్నెట్ పోతా ఉన్నాయి. గొడవ ఎక్కడెక్కడ చేసి మనకి ఒకసారి అంటే ఒకసారి చూడండి, ఒకసారి ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి టేబుల్ అంటే అండర్గ్రౌండ్ చెప్తారు ఒకసారి. చర్మనాలు పట్ల
పాలకొల్లు నియోజకవర్గంలో గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఈనాటిది కాదు. నేను 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ రోజు ఏదైతే ఈ యొక్క స్థలానికి సంబంధించి ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ మరి ఈ యొక్క సెట్టిబలిజ గౌడ పెద్దలతో కలిసి ఆ స్థలానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఏదైతే ఆ రోజు ₹1,00,00,000 మొదటి విడతగా, రెండో విడతగా ఒక 50 లక్షల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేశాం. మరి అందులో కొంత మొత్తం నిధులు ఖర్చు పెట్టి ఒక ఫస్ట్ స్లాబ్ వరకు అవి మరి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిధులు నిలిచిపోయినటువంటి స్థితిలో మరి గతంలో నేను కూడా ప్రత్యేకంగా హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో కూడా ఈ గౌడ సెట్టిబలిజ భవనం రేపు అధికారంలోకి వచ్చినట్టునే నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి మరి ఏదైతే మొన్ననే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ గౌడ సెట్టిబలిజ భవనం నిర్మాణాన్ని మనం పూర్తి చేయాలని ఆయన దృష్టిలో పెట్టినప్పుడు ఒక ₹3 కోట్ల వరకు కూడా ఆయన నిధులు అడగడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేసి పంపించమని చెప్పేసి కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా సర్క్యులర్ రావడం జరిగింది. దాని మీద అధికారులు కూడా ఆ ₹3 కోట్ల కూడా ఎస్టిమేషన్ వేసి పంపించడం జరుగుతుంది. ఏదేమైనా అంటే ఇప్పుడు నిధుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క గౌడ సెట్టిబలిజ భవన నిర్మాణం ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి విధంగా మరి ఎంత లోటు ఉన్నప్పటికీ కూడా, ఎంత అప్పు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏదో ఒక రూపేణ స్టెప్ బై స్టెప్ ఆ నిధులు తీసుకొచ్చి దీన్ని త్వరితగతంగా పూర్తి చేసి ఆ గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపం ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి స్వప్నం ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి విధంగా దాన్ని ప్రారంభించుకునేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఎక్కడైతే రోడ్డు ఫామ్ అవుతుందో ఆ రోడ్డు ఫామ్ వరకు ఇది ఉంటుంది. రోడ్డు ఫామ్ లేని చోట మనకి గ్రీనరీ కావాలి, నీట్ గా అందంగా రావాలి, గ్రాండ్ లుక్ రావాలి, కార్పొరేట్ అందుకని కొంచెం స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. ఇదంతా గ్రీనరీ, ఇది రోడ్ ఫస్ట్ బ్లాక్ వరకు అదే ఫార్మసీ వెహికల్ కూడా మన రేపు పైన వర్క్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా వెడల్పుకొని ఉంటుంది. మళ్ళీ మెటీరియల్ గిట్లన్నీ అటువైపు కూడా ఆ రోడ్డు కూడా ఎంత ఇస్తారని అన్ని సూక్ష్మంగా చెప్తున్నాను. అన్నెసరీగా ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా నీకు బిల్ పెడతాకలేదు చెప్తున్నాను. దాని పక్కన గార్డెన్ లేకపోతే వెహికల్స్ టర్న్ మూవ్మెంట్ ఉంటుంది కదా, 20 feet లేకపోతే మీకు వెహికల్ వెళ్ళి వెహికల్ రావాలి కదా. మీరు మధ్యలో చిన్న డివైడర్ పెడతారు, 20 feet కన్నా ఎక్కువ ఉంటుంది. అటు 10 పెట్టి మధ్యలో 2 feet డివైడర్ పెట్టకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. మళ్ళీ నేను ఎందుకు ఇప్పుడు ఓపెన్ మనం చేసిన కాంట్రాక్టర్ మీరు చేసిన పని కలకాలం ఉండాలి, అందంగా ఉండాలి, బాగా చేశారని మీకు మంచి పేరు రావాలి. గత 5 సంవత్సరాలు అధికారం కోల్పోవడంతో 20 సంవత్సరాలు వెనక్కి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రం పోయిందో అదేవిధంగా మన పాలకులు కూడా అదే రకంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంది. అందులో ఉదాహరణ ఏదైతే ఇప్పుడే మనం చూసాం, ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 12,60,00,000 రూపాయలు నిధులు తెచ్చి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ 100 పడకల ఆసుపత్రి మరి 5 సంవత్సరాలు పూర్తయినా అవ్వకపోవడం అటుంచి
చేసినటువంటి పనులు కూడా ఉపయోగకరంగా లేకుండా ఎక్కడ కూడా లెవెల్స్ కానీ ఏదైతే ప్లంబింగ్ వర్క్ కానీ అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు పనులు చేయకపోయినా పోనీ ఖచ్చితంగా క్వాలిటీతోటి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేసుకునేవాళ్ళం. కానీ దురదృష్టం చేసినటువంటి పనులను కూడా మళ్ళీ పునర్నిర్మాణం కింద డబల్ వర్క్తో ఈవేళ చేయవలసిన పని ఉంది. అందుకే ఈరోజు ఎవరైతే ఆ ఏజెన్సీ కానీ అదేవిధంగా అధికారులు కానీ అదేవిధంగా ఒక కన్సల్టెన్సీని కూడా పెట్టుకుని ప్రజలకి ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఉపయోగపడేటువంటి విధంగా మరి దాని రిపేర్స్ తోటి సహా చేసుకుని, అంటే కొత్తగా బిల్డింగ్ని ఇంకా మనం ప్రారంభించుకోకుండానే ఆ రిపేర్స్ చేసుకుని ఆ వర్క్స్ కంప్లీట్ చేయమని ఏదైతే ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.